హలో డియర్ స్టూడెంట్స్, మన దర్శక్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం 23rd జనవరి ఫస్ట్ షిఫ్ట్ జేఈ మెయిన్స్ పేపర్ డిస్కస్ చేద్దాం. ఇక్కడ 22nd మార్నింగ్ సెషన్ రీజనబ్లీ ఈజీ, అంటే ఒక రకంగా చెప్పాలంటే నీట్ పేపర్ స్థాయిలో ఉంది. ఆఫ్టర్నూన్ ఏదైతే షిఫ్ట్ ఉందో అది కొంత మోడరేట్ స్టాండర్డ్కి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇది ఇట్ లైస్ బిట్వీన్ ది మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ సెషన్స్ ఆఫ్ ది 22nd జనవరి అని చెప్పొచ్చు. సో మధ్యస్థంగా ఉంది స్టాండర్డ్. మళ్ళీ ఎన్సీఆర్టీ నుంచి ఎక్కువ డీవియేట్ అయినట్టు లేదు. సో ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ ప్రాపర్గా చదివి ఎవరైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ సరిగ్గా సాల్వ్ చేశారో వాళ్ళకి మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దో స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ టు అపియర్ ఇన్ ది కమింగ్ సెషన్స్ లైక్ 24th అండ్ 29th ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకొని బాగా పర్ఫామ్ చేయాలి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఏ మార్క్స్కి మనకు 99% అండ్ అబోవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఓపెన్ కేటగిరీలో. పేపర్ 1 తీసుకుంటే 160+ అని చెప్పవచ్చు, పేపర్ 2 తీసుకుంటే 150+ అని చెప్పొచ్చు. ఇది కూడా మోర్ ఆర్ లెస్ 150 to 160 మధ్యనే ఉంటుంది 99% రావడానికి. సో ప్లస్ అన్నప్పుడు 10 మార్కుల వరకు గ్రేస్ తీసుకోవాలి ఇక్కడ. సో ఇది ఒక రఫ్ ఎస్టిమేషన్ మాత్రమే, ఎందుకంటే 99% అని రాసిన తర్వాత కూడా ఎన్నో డెసిమల్ పాయింట్స్ ఉంటాయి, మీకు తెలిసిన విషయం అయితే. సో ఈ పేపర్లో ఉండే సొల్యూషన్ని, దానిలో ఉండే టిప్స్ అండ్ ట్రిక్స్ని పూర్తి స్థాయిలో డిస్కస్ చేసేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఎక్కువ మీరు చూస్తే ఒకటి అబ్జర్వ్ చేస్తే కోఆర్డినేషన్ కాంపౌండ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. అవునా? ఈ ఫేషియల్ అండ్ మెరిడియోనల్ అనేది ఒక కైండ్ ఆఫ్ వాట్ ది జామెట్రికల్ ఐసోమెరిజం, isn't it? అండ్ ఈ ఐసోమెరిజం ఎగ్జిబిట్ చేసే కాంపౌండ్ జనరల్ ఫార్ములా ఏంటి బేటా? MA3B3. సో ఇక్కడ ఇచ్చిన అన్నీ కూడా మనకి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. లైగాన్స్ ఎంత ఉంది? 6 ఉంది, 3 and 3. సో లైగాన్స్ 6 ఉన్నప్పుడు ఈ కాంబినేషన్లో ఉన్న కాంప్లెక్స్ మాత్రమే ఫేషియల్ అండ్ మెరిడియోనల్. ఇప్పుడు లైగాన్స్ 6 ఉన్నప్పుడు వెదర్ దట్ ఈస్ D2sp3 హైబ్రిడైజేషన్ ఆర్ sp3 హైబ్రిడైజేషన్, జామెట్రీ ఏంటి? ఆక్టాహెడ్రల్ కదా, తెలిసిన విషయమే. ఆల్రైట్, now when you write the ligands here, right, 3As and 3Bs. So ఇక్కడ you would notice that the lineage between the A's అనేది ఒక ఫేజ్లో ఉంటుంది. అదే ఇక్కడికి వచ్చేసరికి ఒక ఫేజ్ అనేది మిస్ అవుతుంది. ఎందుకు? డిఫరెంట్ లైగాండ్ పెనట్రేషన్ వల్ల. సో ఇక్కడ చూడొచ్చు మీరు, ఇది మిస్ అయింది, ఈ ఫేషియల్ అలైన్మెంట్ అనేది మిస్ అయింది. సో ఇది మిస్ అయింది కనుక దీన్నే మనం మెరిడియోనల్ అని పిలుస్తాం. సో ఈ కాన్సెప్ట్ మీద క్వశ్చన్ రాలేదేందా అనుకున్నాం, వచ్చింది. సో MA3B3 ఏదైతే కాంప్లెక్స్ ఉంటుందో దానిలో ఫేషియల్ అండ్ మెరిడియోనల్ జామెట్రికల్ ఐసోమెరిజం ఉంటుందన్న. MA6 కానీ MA5B కానీ ఈ రెండింటిలో అసలు జామెట్రికల్ ఐసోమెరిజమే లేదు. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది. రైట్, సో డైరెక్ట్ క్వశ్చన్ మీ టెక్స్ట్ బుక్లో ఉంది. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే ఉంది, మళ్ళీ కాంప్లెక్స్ కాంపౌండ్ ఇచ్చినా కూడా సొల్యూషన్ నుంచి తీసుకున్నాను. ఈ క్వశ్చన్ చూడగానే మీకు వాంట్ ఆఫ్ ఫ్యాక్టర్ గుర్తుకు రావాలి. డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ అంటే డెల్టా టీఎఫ్ కదా నాన్న, I times of KF into మొలాలిటీ. రైట్, సో కాంప్లెక్స్ ఏది అని అడుగుతున్నారు. సో ప్రాబబ్లీ ఈ క్వశ్చన్లో ఇక్కడ డేటా మిస్సింగ్ ఉంది, బట్ KF వాల్యూ ఈస్ గివెన్. సో డిప్రెషన్ ఆఫ్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ 0.558 అండ్ మొలాలిటీ ఆఫ్ ద సొల్యూషన్ దెన్ ద కాంప్లెక్స్ విల్ బి. ఇక్కడ ఈ క్వశ్చన్లో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే డెల్టా టీఎఫ్ వాల్యూ ఇస్తారు. రైట్, దీన్ని డివైడెడ్ బై KF వాల్యూ ఇస్తారు. ఓకే, ఇంటూ మొలాలిటీ చేస్తే మీకు I వస్తుంది. ఇక్కడ I ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ అయాన్స్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ కదా. స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్కి ఏంటది? నెంబర్ ఆఫ్ అయాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇక్కడ I ఫైండ్ అవుట్ చేస్తే యూ కెన్ ఫిగర్ అవుట్. సో డెల్టా టీఎఫ్ వాల్యూ ఈజ్ గివెన్. రైట్, 0.558. KF వాల్యూ కూడా క్వశ్చన్లో ఇచ్చారు, ఇంటూ 0.1. ఇది చేస్తే I వాల్యూ వస్తుంది. ఇక్కడ KF వాల్యూ ఇచ్చారు. అకార్డింగ్ టు దట్, యాజ్ ఐ రిమెంబర్, ది I వాల్యూ ఈజ్ టర్నింగ్ అవుట్ టు బి 3.
అంటే ఇక్కడ అయాన్స్ ఎన్ని రావాలి మనకి, కేఎఫ్ వాల్యూ ఇచ్చారు మన, ఓకే, ఈ వాల్యూ ఇంత మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ వాల్యూ. సో ఇక్కడ ఐ వాల్యూ 1, ఇక్కడ 2 అయాన్స్ వస్తాయి, ఇక్కడ ఏంటిది రైట్ 1 సెకండ్. సో ఇక్కడ టేకెన్ 4 Cl2 దెన్ 1 Cl2 5+1 ఎంపెరికల్ ఫార్ములా చూసుకుందాం ఒకసారి, ఓకే. సో అమోనియస్ 4 దెన్ ప్రాబబ్లీ ఒక Cl2 బయట కూడా ఉన్నట్టుంది, రైట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ అయాన్స్ 3 వచ్చే విధంగా కాంప్లెక్స్ ఉండాలి, ఇక్కడ 1 ఇక్కడ 2, ఓకే. సో ఈ విధంగా క్వశ్చన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సింపుల్ క్వశ్చనే, ఐ ఫైండ్ అవుట్ చేసి విల్ గెట్ ది ఆన్సర్. ఇది ఒక థియరిటికల్ క్వశ్చన్, సేమ్ పీరియడ్. మీరు చూడండి D&A బ్లాక్ ఎలిమెంట్స్ ఒకటే మీకు ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్లో ఉంది, అండ్ దీని నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయి. 22nd బ్లాక్ ఎలిమెంట్ నుంచి క్వశ్చన్స్ వచ్చినాయి కదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీద. ఇక్కడ సేమ్ పీరియడ్లో ఏది ఉండదు, అంటే ఈ ఆస్మియం, ఇరీడియం అండ్ ప్లాటినం ఒకటే పీరియడ్లో ఉంటే పెలాడియం కమ్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్. సో ఇది థియరిటికల్ క్వశ్చన్ అన్న, దీనిలో పెద్దగా డిస్కస్ చేయడానికి ఏం లేదు. గుర్తున్న వాళ్ళు చేయగలుగుతారు, ఇది మెమొరీ ఓరియంటెడ్ క్వశ్చన్, గుర్తులేని వాళ్ళ కష్టం. ఇది కూడా మెమొరీ ఓరియంటెడే. ఈ 3 స్పీసీస్ వచ్చేసి బ్లూ కలర్లో ఉంటాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఆడ్ ఎలక్ట్రాన్ ఉందంటే కలర్ ఉంటుంది, ఆడ్ ఎలక్ట్రాన్ ఉంటే కలర్ ఉంటుంది. అదే నో ఆడ్ ఎలక్ట్రాన్ అయితే అది కలర్లెస్ ఉంటుంది. ఇది మాత్రం మనం చెప్పచ్చు కదా. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుంది, లాంబ్డా ఏదైతే ఎనర్జీ ఉందో అబ్జార్బ్డ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్స్, ఓకే. లేదా లాంబ్డా ఎమిటెడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ ఆడ్ ఎలక్ట్రాన్స్. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఏ వేవ్ లెంత్ ఎమిట్ అయింది అనేది ఆడ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయనే బేసిస్ మీద చేయొచ్చు తప్ప ఎగ్జాక్ట్లీ దేని కలర్ ఏంటి అనేది ప్యూర్లీ థియరిటికల్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ చూస్తే 2 క్వశ్చన్ బ్యాక్ టు బ్యాక్ థియరిటికల్ క్వశ్చన్స్ వచ్చాయి, కానీ ఒకటి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ఉంది. డెల్టా జీ అంటే సెకండ్ లా ఈక్లిబ్రియంతో లింకప్ చేస్తాం, డెల్టా హెచ్ మైనస్ టీ డెల్టా ఎస్ కదా, ఫార్ములా ఇదే కదా, వెరీ ఇంపార్టెంట్. డెల్టా జీ లాస్ట్ ప్లస్ 50 మైనస్ 298 ఇంటూ డెల్టా ఎస్. యూనిట్స్ కన్వర్షన్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా తీసుకోండి. 5,000. సో దిస్ ఇస్ ది వాల్యూ ఆఫ్ డెల్టా జీ. డైరెక్ట్ క్వశ్చన్, థియరిటికల్ క్వశ్చన్, ఇందులో పెద్ద కాన్సెప్ట్ ఏమి ఉన్నట్టు నాకు అనిపించలేదు, డైరెక్ట్గా సాల్వ్ అవుతున్నాయి. ఇది కూడా డైరెక్ట్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్ కదా. ఇక్కడ ఏదైనా వీక్ బేస్ తీసుకుంటే ఇది వీక్ బేసే కదా, వాళ్ళ ఆర్గానిక్ బేసెస్ ఆర్ వీక్. పీ ప్లస్ అండ్ ఓహెచ్ మైనస్ కింద డిసోసియేట్ అయింది. ఈక్లిబ్రియం దగ్గర OH మైనస్ కాన్సన్ట్రేషన్ ఎంత, సి ఆల్ఫా. Kb is C alpha square, alpha is equal to what, under root of Kb by C. So concentration of OH minus equal to C alpha kada ikkada. Can you see this? So ee value substitute chesthe under root of Kb into C vastadi. Then alpha value ikkada substitute chestanu nenu, Kb into C. Therefore POH equal to negative log of concentration of OH minus enta under root of Kb into C. So ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో 10 power minus x Kb ఉంది, కాన్సన్ట్రేషన్ ఇచ్చారు. pH is 9, so POH will be 5. Alright, negative log of square root of Kb value 10 power minus x into దాని concentration 0.1. So దీన్ని సింప్లిఫై చేసుకొని you need to find the value of the x. డైరెక్ట్ క్వశ్చన్ ఇది, ఫిజికల్ నుంచి వచ్చిన పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇదైతే థియరిటికల్ క్వశ్చన్, అబ్సల్యూట్లీ సింపుల్ క్వశ్చన్. కెమికల్ బాండింగ్ అని చెప్పొచ్చు. ఆక్టేట్ కంప్లీట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఎక్స్పాండెడ్ వ్యాలెన్సీ అంటే మోర్ దెన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇన్కంప్లీట్ అంటే లెస్ దెన్ 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఆడ్ ఎలక్ట్రాన్స్ అంటే ఆడ్ ఎలక్ట్రానే. మీకు తెలిసిందే NO2 టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సమ్ చేసి చూసుకున్నాను, 7 + 8 15 వస్తుంది, ఇక్కడ 16 23 వస్తుంది. సో ఆడ్ ఎలక్ట్రాన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. 15లో 7 pairs తీసుకుంటే ఒక ఆడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ కూడా 22 అంటే 11 pairs తీసుకుంటే ఒక ఆడ్ ఎలక్ట్రాన్. సో ఆడ్ ఎలక్ట్రాన్ డీకి కాంబినేషన్ ఏమొచ్చింది మనకి, 2 వచ్చింది. ఆక్టేట్ కంప్లీట్ అంటే అన్ని బాండ్స్ ఫుల్ఫిల్ అయ్యి దీనిలో ఉన్నాయి, కార్బన్ మీద 4 బాండ్స్ ఫామ్ చేస్తాయి. సో A 3 ఉంది, రైట్. B
D expanded after PCl5 5 plus 5 10 electrons ఉన్నాయి ఇక్కడ SO4 minus 2 12 electrons ఉంటాయి సో 4 ఆ తర్వాత మనందరికీ తెలిసిందే C is 1 సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది థియరిటికల్ క్వశ్చన్ మన ఐపీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంది ఇది కూడా ఐపీ టెక్స్ట్ బుక్లో ఉంది స్టాయికియోమెట్రీ అయినా మనకి మాలిక్యూల్స్ రిమూవల్ ఈ మిల్లీగ్రామ్స్ మళ్ళీ మోల్స్ లెఫ్ట్ అన్నప్పుడు అన్నీ కూడా మోల్స్లోకి మార్చుకోండి ఓకే సో నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 విచ్ ఈస్ లెఫ్ట్ ఎన్ని మిగిలినాయి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 ఇనీషియల్ నువ్వు ఎన్ని తీసుకున్నావు మైనస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CO2 ఎన్ని తీసేసాం రిమూవ్డ్ సో ఎన్ని మిగిలినాయి అని చెప్తున్నారు మోల్స్ లెఫ్ట్ ఈజ్ 2.8 into 10 power minus 3 ఎన్ని తీసుకున్నాము x మిల్లీగ్రామ్ అంటే x into 10 power minus 3 గ్రామ్ డివైడెడ్ బై మోలార్ మాస్ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఆర్ మోలార్ మాస్ చేస్తే మోల్స్ వస్తాయి మైనస్ ఎన్ని తీసేసాము 10 power 21 మాలిక్యూల్స్ బై అవగాడ్రో నెంబర్ చేస్తే మోల్స్ వస్తాయి సో ఈ ఈక్వేషన్ సింప్లిఫై చేసుకోండి టు గెట్ ది వాల్యూ ఆఫ్ x థియరిటికల్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ ఇంతకు ముందు కూడా అడగడం జరిగింది సో క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి ఇక్కడ చూసుకోవాలి ఇన్కరెక్ట్ అంటున్నారు ఇన్కరెక్ట్ NO2 exists as dimer PF5 exists because phosphorus can have the expanded valency ఇది కరెక్టే PH3 has lower అంటే బేసిక్ స్ట్రెంత్ అడుగుతున్నారు స్మాల్ సైజ్ సో బేసిక్ స్ట్రెంత్ ఇది యూనివర్సిటీ ప్రపోర్షనల్ టు సైజ్ కదా సో అమ్మోనియా అనేది స్ట్రాంగ్ బేస్ ఇది కూడా కరెక్టే అండ్ మోర్ ఓవర్ SO2 నిన్న కూడా చెప్పాను నేను SO2 ఇక్కడ ఇంటర్మీడియటరీ ఆక్సిడేషన్ స్టేట్ ఉన్నప్పుడు దిస్ సల్ఫర్ కెన్ చేంజ్ టు 0 అండ్ సల్ఫర్ కెన్ చేంజ్ టు +6 ఆల్సో దట్ మీన్స్ SO2 అనేది ఆక్సిడైజ్ అండ్ రెడ్యూసింగ్ బోత్ అవుతుంది కదా సో ఇట్లా అంటే క్వశ్చన్ చూడగానే ఒక గ్రిప్ ఒక ఐడియా అనేది మీకు రావాలి ఇక్కడ ఆప్షన్ ఫస్ట్ చూస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది అయితే ఇక్కడ మెమొరీ ఆధారంగా ఈ కలెక్ట్ చేసిన క్వశ్చన్స్ కదా యూ కెనాట్ ఎగ్జాక్ట్లీ సే హౌ యూ గోయింగ్ టు థింక్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ రైట్ సో యూ నీడ్ టు బి వెరీ వెరీ అటెంటివ్ వైల్ సాల్వింగ్ దీస్ క్వశ్చన్స్ చూడండి మనకి ఎక్కువ టైం పట్టట్లేదు నీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే ఎక్కువ టైం పట్టదు లేకపోతే కష్టం ఇక్కడ దొరుకుతుంది now we can see that there are two radioactive decay and you know that radioactive decays are first order and first order ki manaku shortcut untadi entadi amount or atoms remaining after n number of half lives is ఇది రాస్తారు లేదా ఇంకొక ఫార్ములా ఉంటుంది nt equal to n0 e power minus lambda into t where n is number of half life so ఏ విషయానికి వచ్చేసరికి now I am going to apply this right na equal to n0 into 1 by 2 because you are given one half life b విషయానికి వచ్చేసరికి you can see that na not equal to nb not into ఈ ఫార్ములా వాడదాం ఎందుకంటే దీని హాఫ్ లైఫ్స్ ఎన్నో తెలియదుగా బీకి ఈ పార్ మైనస్ లాండా అంటే 0.693 బై దాని హాఫ్ లైఫ్ పీరియడ్ వెయిట్ సెకండ్ 0.693 బై దాని హాఫ్ లైఫ్ ఇంటూ టీ రైట్ సో ఇక్కడ మనకి రిలేషన్షిప్ ఉంది కదా లాండా 1 లాండా 2కి ఆల్రైట్ లేదంటే ఇదిని కూడా ఎన్ఏనే పెట్టండి n0 ఈ బార్ మైనస్ 0.693 బై దీని టీ హాఫ్ దీన్ని t2 అందాం బీది I'm going to write it as t2 into t ఇక్కడ ఏం రాస్తున్నా t1 into t ఆల్రైట్ ఓకేనా సో ఇక్కడ ఏం చేస్తారు you have been given the relationship right so lambda 1 ఎంత 0.693 by t1 is equal to 3 times of lambda 2 so ఇక్కడ ఏం చేయాలి డివైడ్ చేయాలి right you got to divide these two equations what do you get nb by na let's say you need to find out that value right 0.693 by t1 minus 0.693 by t2 into t.
This is the relationship, isn't it? And you know the relationship between T1 and T2 ఒక్కటే కొంత క్యాలిక్యులేషన్ బేస్డ్ క్వశ్చన్. The relationship, right? ఇది క్యాన్సిల్ అయిపోయింది. So you can see T2 by T1 equal to 3. So relationship ఇక్కడ substitute చేయండి. We are given that the number of half-lives is equal to 1. Substitute there to get the value of NB by NA. We have been asked to find the ratio. Just value substitution చేయండి. నెక్స్ట్ మళ్ళీ అటామిక్ స్ట్రక్చర్ నుంచి క్యాలిక్యులేషన్స్ లెంత్ ఉన్న క్వశ్చన్స్ ఒకటో రెండో ఉన్నాయి. దేర్ యూ మే హ్యావ్ టు బీ పేషెంట్ అండ్ వాట్ యూ కాల్ సాల్వ్ ది క్వశ్చన్ టిల్ ది ఎండ్ అంటిల్ యూ గెట్ ది ఆన్సర్. మిగతా క్వశ్చన్స్లో ఎస్పెషల్లీ ఇన్ఆర్గానిక్ వాటిలో ఒక టైం పట్టట్లేదు. సో యూటిలైజ్ దట్ టైం హియర్. సో యూ కెన్ సీ 1/λ అవునా, నానోమీటర్లో ఉంది, మీటర్లోకి మార్చండి, ఈజ్ ఈక్వల్ టు RH into Z² hydrogen atom into 1/N1 square minus 1/N2 square. So substitute here, right? Hit and trial method, substitution method like that. To see which values are suiting to this thing, ఏ వాల్యూ సూట్ అవుతున్నాయో చూసుకోండి. N2 equal to N finite, N1 equal to 3 అని చెప్తున్నారు, అవునా కదా. N1 equal to 3 ఇక్కడ పెడితే 3 టర్మ్స్లో పోతుంది కనుక ఇది దీనికి కరెక్ట్ ఆన్సర్. క్యాలిక్యులేషన్ చేసి మీరు చూసుకోండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి చూడాలి. ఇక్కడ ఫైనల్ ప్రొడక్ట్ అంటున్నారు బ్రోమిన్, రైట్. బ్రోమినేషన్ చేస్తే NO2 ఈజ్ డీయాక్టివేటింగ్, CS3 ఈజ్ యాక్టివేటింగ్. దేర్ఫోర్ దీని ఆర్థో అండ్ పారాలో వస్తుంది. కానీ ఇక్కడ స్టీరిక్ రిపల్షన్స్ ఉంటాయి కనుక అలాగే ఇక్కడ కూడా పోదు, ఎందుకంటే ఇక్కడ కూడా స్టీరిక్ రిపల్షన్స్ ఉంటాయి. NO2 పక్కకి పోదు, సబ్స్టిట్యూషన్ అనేది జరగదు బికాస్ Br ఈజ్ బల్కీ. దెన్ యూ హ్యావ్ tin and HCl. You know that it's going to convert NO2 into NH2, very popular reaction. తర్వాత diazonium, right? NaNO2 HCl, ఇది diazonium అవుతుంది. తర్వాత H3PO2 కంప్లీట్లీ N2ని తీసేసి హైడ్రోజన్ ఇస్తుంది. సో మాస్ అడుగుతున్నారు దేనిది, ఈ కాంపౌండ్. ఎందుకు ఇక్కడ డయాజోనియం వచ్చి ఫైనలీ ఇట్ విల్ ఎండ్ అప్ విత్ హైడ్రోజన్ కదా. సో ఈ కాంపౌండ్ మోలార్ మాస్ నోట్ చేసుకొని రాసుకోండి, రైట్. C7 HNO 7 Br. సో దీని మోలార్ మాస్ 7 into 12 plus 7 into 1 plus 18 చేసి ఆన్సర్ తీసుకోండి. ఈజీ, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ a mixed question of aldol and క్యాన్సర్. ఎట్లా అంటారా, ఎక్సెస్ అనేది ఇట్లాంటి క్వశ్చన్ చాలాసార్లు వచ్చినాయి బేట. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే ఆల్డోల్, నో ఆల్ఫా హైడ్రోజన్ అయితే క్యాన్సర్. ఇది తెలుసుగా మనకి. ఇప్పుడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, రెండు ఆల్డిహైడ్ గ్రూప్స్, కానీ ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఈ కాంపౌండ్ మీద జరిగేది ఏంటి, ఫస్ట్ ఇక్కడ హైడ్రోజన్ పోతుంది. సో విల్ బి గెటింగ్ ఏ కార్బన్ అయాన్. ఈ కార్బన్ అయాన్ విల్ అటాక్ ఆన్ aldehyde. Alright, so what do you get initially when the aldol condensation occurs? 2 moles of formaldehyde will react. ఇది ఫామ్ అవుతుంది. ఇప్పుడు when 2 moles of this excess అన్నారు and 1 mole of this జరిగినప్పుడు aldol condensation జరిగి 2 hydrogens కూడా, you can see that there were 2 hydrogen atoms here. A 2 hydrogen atom place to CH2OH. Now we can see that there are no alpha hydrogens. Therefore, this will undergo, when you are adding alkali, this will undergo what? Disproportionation. అంటే ఈ గ్రూప్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది, ఎట్ ద సేమ్ టైం రిడ్యూస్ అవుతుంది. అంటే COO మైనస్ 2 CH2 COO మైనస్, రైట్. ఆ తర్వాత ఇది లెట్ మీ రైట్ ద ప్రొడక్ట్. సో CH3 CH2OH CH2OH COO మైనస్, అంటే ఇక్కడ ఉంది కదా ఇది, అంతేనా, ఇది కాదు, ప్లస్ ఆక్సిడేషన్. చూద్దాం, ఆక్సిడేషన్ అయిపోయింది కదా, రిడక్షన్ ప్రొడక్ట్ కూడా రాద్దామా, CH2OH. సో ఇక్కడ ఒక్కటే కన్ఫ్యూజన్ ఏంటంటే ఇది ఇక్కడ మిస్ అయింది, CH2OH బదులు CH3 వచ్చింది, అందుకే ఇది కాదు.
కార్బాక్సిలిక్ యాసిడ్ అయ్యేది ఇది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ది రైట్ ఆన్సర్. మంచి క్వశ్చన్ కదా ఆర్గానిక్ నుంచి. ఇది కూడా మళ్ళీ ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ప్రాపర్టీస్లోంచి బయోమాలిక్యూల్స్కి మర్జ్ చేశారు. ఇక్కడ వెనెవర్ యూ టేక్ లైక్ టాలరెన్స్ టెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ ఏమవుతుంది బెట, వాట్ ఎవర్ ఫ్రక్టోస్ దట్ యూ టేక్, ఫ్రక్టోస్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా హైడ్రాక్సీ కీటోన్. సో ఈ ఫ్రక్టోస్ ఏదైతే తీసుకుంటామో, ఈ ఫ్రక్టోస్ ఎప్పుడైతే నువ్వు ఆల్కలీ వేస్తావో ఇట్ విల్ రీఅరేంజ్ టు గ్లూకోజ్. దీని మెకానిజం కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను మీకు పర్సనల్గా పోస్ట్ చేస్తాను. దేనిలోకి మారిందన్న గ్లూకోజ్. అండ్ యూ నో దట్ గ్లూకోజ్ విల్ రియాక్ట్ విత్ ది టాలరెన్స్ రియేజెంట్ కదా, తెలిసిందే ఇది మనకి. ఈ గ్రూప్ ఆక్సిడైజ్ అవుతుంది అండ్ సిల్వర్ ప్రెసిపిటేట్ ఫామ్ అవుతుంది. So fructose gives silver mirror test with tolerance reagent because CHO is absent in it. Yes, it is absent, but it will what you call convert into the CHO group in the presence of it, and which has CH. Fructose in alkaline medium converts into aldose. Yes, that's true. Fructose gives silver mirror test with tolerance reagent. Although yes, this is also రెండు correct కదా బేటా. 1 and 2 both are correct. కదా, మంచి క్వశ్చన్ ఇది. కొంత లాజికల్ అండ్ సెన్సిబుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. హిన్స్బర్గ్ రియేజెంట్ ఏంటి? ఇక్కడ C6H5 తీసుకోండి. నువ్వు ఎమైన్ ఏదైతే తీసుకుంటావో అక్కడ హైడ్రోజన్ ఉంటే సరిపోతుంది. ఈ హైడ్రోజన్ ఒక్క హైడ్రోజన్ ఉన్నా మినిమం ఉండాలి. అంటే ఏంటిది? ప్రైమరీ అండ్ సెకండరీ ఉన్నప్పుడు మాత్రమే రియాక్షన్ అవుతుంది. దిస్ ఈస్ నాట్ గివెన్ బై ది, సో వాట్ యూ నీడ్ టు రిమూవ్ HCl and attach these two. So what's happening here, that this substance will be formed. Alright, మళ్ళీ ఇది ఆల్కలీలో ఎక్స్ట్రాక్ట్ చేస్తామా లేదా యాసిడ్లో ఎక్స్ట్రాక్ట్ చేస్తామా అనేది ప్రైమరీ ఆ సెకండరీ అనేది అన్నది డిపెండ్ అవుతుంది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ద పాయింట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ప్రైమరీ ఆర్ సెకండరీ, ఇట్స్ గోయింగ్ టు రియాక్ట్ విత్ హిన్స్బర్గ్ రియేజెంట్. సో ఇది హైడ్రోజన్స్ ఉంటే చాలు, ఎక్కడెక్కడైతే మీకు ఆ మైండ్స్లో హైడ్రోజన్స్ ఉన్నాయో అవన్నీ రియాక్ట్ అవుతాయి. ఇది కాదు. ఓకే, గాట్ ఇట్. సో టెర్షరీ టెస్టిబుల్ తెలిసిందే, మైండ్స్ నుంచి వస్తున్నాయి క్వశ్చన్స్. 2 grams ఆఫ్ ఫీనాల్ స్ట్రక్చర్ రాద్దాం కదా, అండ్ బ్రోమిన్తో రియాక్ట్ అయింది ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. Highly polar conditions low, the substitution will occur at ortho and para position because OH is strongly activating group plus M group. Strongly activating అంటే ఏమొస్తుంది ఇక్కడ BR yellow PPT కదా ఇది. సో ఏమొచ్చింది నీకు 2,4,6 ట్రైబ్రోమో ఫీనాల్. అయితే ఇక్కడ stoichiometric test, how much of BR2 is needed, that is the question, right? So you can see 3 BRs attack అయినాయి. So this would be 3/2 moles, and the 1 mole అయితే 3/2. సో దీని ఇదంతా పెట్టాం C6H6 O కదా, 94 మోలార్ మాస్ ఎంత ఇది 72 + 6 ఎంత 78 + 16 కదా 94. సో దీని మాస్ బై మోలార్ మాస్ చేస్తే దీని మోల్స్ వస్తాయి. ఏది? ఫీనాల్ సి. దీనికి 3/2 టైమ్స్ BR2 ఉంది. ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ BR2 నెంబర్ ఆఫ్ మోల్స్ కదా డివైడెడ్ బై మోలార్ మాస్. దట్స్ ఇట్. సో యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ది రేట్ ఆఫ్ BR2 ఫ్రమ్ హియర్. ఆల్రైట్, సో దిస్ గాట్ క్యాన్సల్డ్. సో 3/94 into 160 gram is the right answer. సో చాలామంది స్టూడెంట్స్ ఈ 3/2 పెట్టడం మర్చిపోయారు. జాగ్రత్త, stoichiometry depends on mole ratio if you are solving it by virtue of mole concept. Otherwise it's a different story.
ఇక్కడ చూడండి, aromatic, non-aromatic and anti-aromatic కదా. Aromatic is more stable than non-aromatic, more stable than anti-aromatic. ఇక్కడ ఏది aromatic ఉండాలంటే 4n+2 5 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇదైతే సైక్లిక్ డీలోకలైజేషన్ ఉండదు. యాంటీ అరోమాటిక్ అయితే 4n5 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఇక్కడ చూసుకుంటే 2 ఇక్కడ పై బాండ్లో ఉన్నాయి, 2 ఇక్కడ ఉన్నాయి, అంటే 4 ఉన్నాయి. 4 ఉంటే ఏమవుతుంది, ఇది యాంటీ అరోమాటిక్. ఇక్కడ ఏమున్నాయి, 2+2, ఇక్కడ ఒక నెగిటివ్ ఛార్జ్ 6 ఉన్నాయి. ఇక్కడ ఇదేందో నాకు అర్థం కాదు, ఒక 2నే ఉన్నాయి, ఇక్కడ ఏం రెజొనెన్స్ లేదు, నాన్ అరోమాటిక్ కింద వస్తుంది. ఇక్కడ కూడా సైక్లిక్ డీలోకలైజేషన్ లేదు. మోస్ట్ స్టేబుల్ అడిగారు, అరోమాటిక్ కదా. సైక్లో పెంటాడైనైల్, cyclopentanedinyl anion is aromatic. So thank God that this is a question asked from GOC. GOC నుంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఈ మధ్య రావట్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఆర్గానిక్. Propane react with Cl2 sunlight లో free radical substitution to give a chiral product X. Dichloro product, which is a dichloro, and X further chlorinated, right? So propane రాద్దాం, CH3, CH2, CH3. దీన్ని ఫ్లోరినేషన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ లైట్ చేద్దాం. ఆల్రైట్, సో ప్రైమరీ అండ్ సెకండరీ కదా. సో టు గివ్ chiral product which is dichloro product, అంటే రెండు క్లోరిన్స్ అటాచ్ అయినాయి దానికి. చూద్దాం, CH2Cl, chiral dichloro కదా బెట్ట, CHCl, CH3. ఇట్లా రాసినప్పుడే అంటే ప్రైమరీ అండ్ సెకండరీ బోత్ ది పొజిషన్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్. అప్పుడే నీకు ఇక్కడ chiral వస్తుంది. ఇది మీ ఎక్స్. ఇప్పుడు ఏం చేసాం, మళ్ళీ క్లోరినేషన్ చేసినప్పుడు ఎన్ని రకాల హైడ్రోజన్స్ ఉన్నాయి ఇక్కడ, ఇది 2, 3 ఉన్నాయి. చూద్దాం, హౌ మెనీ ట్రైక్లోర్ అడుగుతున్నారు. సో ఇక్కడ చేద్దాం ముందు, అంటే ఏమొస్తుంది, ఇది CHCl2, CHCl, CH3 ప్లస్ ఇప్పుడు ఇక్కడ చేద్దాం CH2Cl, CCl2, CH3 ప్లస్ ఇంకెక్కడ పెట్టా, ఇక్కడ థర్డ్ పొజిషన్ దీని మీద CH2Cl, CHCl, లాస్ట్ కార్బన్ CH2Cl అయింది. అయితే ఇక్కడ 3 ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనుకుంటారంట, కానీ మర్చిపోతారు ఒక విషయం, ఇది chiral కనుక దీనికి ఎనాన్షియం వరకు ఉంటుంది. ఇది ఒకటే chiral, అంటే మొత్తం ప్రొడక్ట్స్ ఏమి వచ్చినాయి మనకి 4. ఇది chiral కాదు, ఇది chiral సెంటర్ కాదు, ఇది కూడా chiral సెంటర్ కాదు, ఇది మాత్రం chiral సెంటర్ కదా. ఓకే, సో టోటల్ ప్రొడక్ట్స్ ఎన్ని వచ్చినాయి మనకి 4 వస్తాయి బేటా. ఏదో కీ చూసుకొని తృప్తి పడకండి, సొల్యూషన్ చూడండి, 4కి పంచండి, కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఈ రేంజ్లో ప్రిపేర్ అవ్వండి. లేకపోతే జేడబ్ల్యూ లేదా నీట్ కూడా అవ్వచ్చు, బిట్సాట్ ఆర్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్, ఎంసెట్ ఏదైనా కష్టం కావచ్చు. కాన్సెప్ట్ మీద క్లారిటీ లేకపోతే ఏ నుంచి వస్తుంది బేటా. పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్, కేరియస్ మెథడ్, అటమిక్ మాస్ ఆఫ్ సల్ఫర్ గుర్తుపెట్టుకోవాలి, మోలార్ మాస్ ఆఫ్ బేరియం సల్ఫేట్ ఇంటూ weight of BaSO4 by weight of compound into 100. ఇది ఫార్ములా, నిన్న కూడా చూసాను దీని మీదనే. 32 atomic weight of sulfur, 233 molar mass of barium sulfate, weight of barium sulfate చూసుకోవాలి, by weight of organic compound 160. క్యాలిక్యులేషన్స్ లేకుండానే ఇచ్చిందండి, 2 times పోతుంది కదా, సింపుల్ క్యాలిక్యులేషన్స్ వచ్చినాయి. సో ఇక్కడ పర్సంటేజ్ ఆఫ్ సల్ఫర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు, డైరెక్ట్ క్వశ్చనే. రైట్, ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వచ్చేసినాం బేటా. మనకు గుర్తున్న క్వశ్చన్లలో వుడ్స్ ఫిట్టింగ్ అంటే ఏంటో తెలుసుగా మీకు. ఫిట్టింగ్ అంటే ఎరైల్ హాలైడ్ ఉంటుంది, వుడ్స్ అంటే ఆల్కైల్ హాలైడ్ ఉంటుంది. సేమ్ వుడ్ రియాక్షన్ అది. ఏం చేస్తాం మనం అక్కడ, NaCl తీసేసి రెండింటిని జాయిన్ చేస్తాం. వుడ్స్ ఫిట్టింగ్ కలిస్తే వుడ్స్ ఫిట్టింగ్, హైడ్రోకార్బన్ ప్రొడక్ట్ వచ్చింది. సో ఇక్కడ మ్యాచింగ్ అయిపోయింది, హైడ్రోకార్బన్. ఒక్కటి రెండింటితో కూడా దొరికిపోతున్నాయి ఆన్సర్లు. అలాగే తర్వాత
ఫింకెల్స్టైన్ హాలైడ్ ఎక్స్చేంజ్ అంటారు కదా బేట. ఒక న్యూక్లియోఫైల్ కంటే ఇంకో న్యూక్లియోఫైల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు ఇది అవుతుంది. Iodine is stronger than bromide in terms of nucleophilic strength. Basic strength की reverse ఉంటుంది. So Finkelstein iodide की preferable ఇది. Third Sandmeyer. Sandmeyer reaction తెలుసు కదా మీకు. Diazonium salt. ఇది క్లోరిన్కి బ్రోమిన్కి రెండింటికి పనిచేస్తుంది. సైనైడ్ కూడా పనిచేస్తుంది. క్లోరోబెంజిన్ వస్తుంది. సో శాండ్మేయర్ దీనికి సూట్ అవుతుంది. స్వాట్ రియాక్షన్లో ఆల్కల్ హాలైడ్ తీసుకొని, అంటే బెటర్ లీవింగ్ గ్రూప్ ఉన్న దాన్ని తీసుకొని సిల్వర్ ఫ్లోరైడ్తో రియాక్షన్ చేస్తే ఆల్కల్ ఫ్లోరైడ్స్ వస్తాయి కదా. ఎందుకంటే ఈ ప్రెసిపిటేట్ తొందరగా ఫామ్ అవుతుంది కానీ ఫ్లోరైడ్ ప్రొడక్ట్ ఇది. అంతే, ఎక్కువ టైం పడతలేదు. చూసిన 30 minutes 35 minutes మ్యాక్సిమం క్వశ్చన్ డిస్కస్ అయిపోతుంది. సో కెమిస్ట్రీ ఈజీ ఉంటుంది కనుక మీ మ్యాథ్స్ ఫిజిక్స్ చేయండి మంచిదే, బట్ కెమిస్ట్రీ స్కోర్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్స్ అన్ని చదవండి. కీప్ వాచింగ్ దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్. దట్స్ ఇట్.